చేయొద్దు ప్రశాంతంగా చెప్పేటప్పుడు తమ్ముడు అలవాటు చేయొచ్చు చెప్పండి చెప్పండి. మా ఊరికి మీరు పడుచు మీరు చెప్పండి. ఉడాలో 86 సంవత్సరంలో ఉడాలో మొత్తం తీసుకున్నారండి. పొలం ఉడా కింద తీసుకున్నారు. మళ్ళీ 2013లో బైపాస్ రోడ్డు కింద తీసుకున్నారు. మా ఊరి కొంత కూడా మొత్తం 300 ఎకరాలు. మా ఊరికి 300 ఎకరాలు ఉన్నాయి. ఈ 300 ఎకరాల్లో 3 చెరువులు ఉన్నాయండి. ఈ బుడ్డ ఊరికే 3 చెరువులు ఉన్నాయి. 100 ఎకరం 3 చెరువులా? 3 చెరువులు ఉన్నాయి. ఎంత సైజు? ఎన్ని ఎకరాలు ఒక చెరువు? 3 చెరువులు ఉన్నాయి. సరే, ఇది బాను తలా 20 సెంటు, తలా 30 సెంటు ఎకరం ఉండో లేడండి. అంతా 20 సెంటు, 30 సెంటు, అరెకరం ఈ పూల తోటలు పెట్టుకొని. కాదు, ఈ 300 ఎకరాల మీద ఎంతమంది ఆధారపడుతున్నారు? పూల మొక్కల మీదండి. పూల మొక్కల మీద ఎంతమంది రైతులు ఆధారపడుతున్నారు? నేను అబద్ధం చెప్పనండి, నాకు 2 ఎకరాల భూమి ఉంది. నాకు అవసరం లేదు. 1,00,000 అలాగే మీరేం పండిస్తారు? పూలు పండిస్తారా? పూల మొత్తం పూలతో ఉంటాయి. సో మీరు 10 రోజులకి 1,16,000 సంపాదిస్తారు చిల్లర. మీ 2 ఎకరాల్లో నా కింద 20 మంది బతుకుతుంటారు. మేము 10 మంది కుటుంబం. నాకు 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. వాళ్ళకి నేను సంపాదించిన భూమిని నా కొడుకులకి ఇవ్వాల్సింది పోయి గవర్నమెంట్కి దారదత్తం చేశాను. దాన్ని కూడా ఓపిక పట్టాను. ఉండ పొలాన్ని పిల్లలకు అప్పచెప్పాలని చూస్తున్నాను. అది కూడా తింటానికి లేకుండా చేశారు. మేము ఏం చేయాలి? కాదు, వాళ్ళు ఇచ్చే ప్యాకేజీ ఏమన్నారు? మీ దానికి ఏంటి మీ సమాధానం ఏంటి? ఎప్పుడు ఇస్తారండి? మాకు 4 సెంట్లు స్థలం ఇస్తామన్నారు తీసుకొని. ఇంతవరకు ఇవ్వలేదు. బైపాస్ రోడ్డు అన్నారు, రిజిస్ట్రేషన్ రేట్ అన్నారు. దానికి వచ్చి ఊరుకున్నాం. ఈ ఉండ అరెకరం పోతే మేము ఎట్లా బతకాలి? మేమేం చేయాలి? కాదు, మీ ప్యాకేజ్ నమ్మకం కలిగిస్తే మీరు పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? లేదండి, మా ప్రాణాలు మీరు తీసుకొని అయినా తీసుకుంటానికి వీల్లేదు. ఇదిగో 10 రోజులకి 1,10,000 అమ్మాను. మొత్తం 40 రోజులు మీరు చూపించగలరా? నాకు అర్థమవుతుంది. మొత్తం 1,82,000 అమ్మాను 15 రోజులకి. 30 రోజులకి. ఎన్ని ఎకరాలకి ఇది? నాకు 2 ఎకరాలు ఉందండి. ఏం పండిస్తారు దీంట్లో? ఏం పంట? మల్లెపూలేనండి. మల్లెపూలే. ఎంతమంది ఆధారపడి ఉన్నారు దీని మీద? మేము మల్లెపూలు మీద ఆధారపడి బతుకుతున్నామండి. ప్రతి అరెకరానికి బోర్ ఉంది, బావి ఉంది. వాటితోటి పండించుకుంటా జీవనాధారం చేస్తున్నాం. మాకు ఇప్పుడు రాగా పోగా ఈ చెరువుల కింద బాని ఏదన్నా బాని ఒక 150 ఎకరం ఉందండి మాకు ఊరికి. ఆ 150 ఎకరం వదిలిపెట్టి వచ్చేడు భూమి ఉంది కదండి, అటు కట్టుకోవచ్చు కదండి. ఒక తుళ్ళూరు మండలంలో 15,000 ఎకరాలు ఉంది గవర్నమెంట్ భూమి. తుళ్ళూరు మండలంలో 15,000 ఎకరాలు ఉంది. 15,000 ఎకరాలు ఉంది. మరి అడిగారా? పత్తిపాటి పుల్లారావు గారిని అడిగారా? ఎందుకు మీరు గవర్నమెంట్ భూమి తీసుకోవచ్చు మా భూములు? ఎందుకంటే వాళ్ళు ఏమంటారు? నేను అడిగాను సార్, మీరు కోపండి అంటే ఒక మాట చెబుతాను. మీరు కోపండి అంటే చెబుతాను. ఆయన అడిగిన మాట చెప్పండి. ఏం పర్లేదు. అక్కడ మీటింగ్ చెప్పినప్పుడు వచ్చాడు. ఆడకు వస్తే ఏమండి, మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాను, మీరు బాగుపడతారు ఎవరున్నారు అని అన్నాడు ఆయన. నేనేమన్నానంటే, ఏమండి మా ఊరు రైతులు భూమి ఊరితో సహా మొత్తం నీకు దారదత్తం చేస్తాను, నీ కాలేజీలు మాకు ఇవ్వండి, మేము దాంట్లో పని చేసుకొని బతుకుతాను అన్నానండి. ఇక మాట్లాడలేదండి. ఇంకొక మాట ఇంకొక మాట, నిన్నగాక మొన్న వచ్చారండి, అడుగుదామని ఊళ్ళో రైతులు పిలిపించారు. వాళ్ళని ఎవరెవరు వచ్చారు? పత్తిపాటి పుల్లారావు, నారాయణరావు గారు, బీజేపీ మంత్రి అంట ఒక ఆయన. నాకు తెలియదండి, పేరు తెలియదు. మాణిక్యరావు గారా కామినేని గారా?
ఓకే. గంజి చిరంజీవి, మంగళగిరి బాలాజీ గుప్తా వీళ్ళంతా కాపులు వేసుకొని వచ్చారండి. వచ్చే వరుసన మా ఊరోళ్ళు ఏమడిగారంటే, అయ్యా మాకు ఇట్లా ఇస్తానంటున్నారు కనుక మాకు చెప్తారు, ఏం చేస్తారు అని అడిగారు. నీకు ఇక్కడే ఇస్తామయ్యా అన్నారు. ఇక్కడంటే ఎక్కడండి అన్నారు. బేతపూడి కానికి మొదలుకొని ఉండవల్లి దాకా ఈ లోపల ఇవ్వమని అడిగారు మా ఊరోళ్ళు. సరేలే ఇస్తామన్నారు. ఎక్కడి నుంచి? మన బేతపూడి కాడి నుంచి ఉండవల్లి దాకా ఈ మెరక మీద పొలాల్లో ఎక్కడిచ్చినా తీసుకుంటామండి అన్నారు. సరే ఇప్పిస్తాలే అన్నాడు. మాలో ఇంకో కుర్రోడు ఉండి లేచి, అయ్యా ఉడాకి ఇచ్చినప్పుడు మాకు ఇయలేదు కదా, మాకు నమ్మకం ఏందని అన్నాడు. పచ్చిపాటి పుల్లారావు గారు అన్నాడు, నాది పూసి అన్నాడు. సరే ఇంకొక ఆయన లేచి అన్నాడు, నీది పూసి అయితే మాకు ఒక లెటర్ రాసి సంతకం పెట్టివ్వండి, మేము ఇస్తాం అన్నాడు. సరే వీళ్ళందరూ అడిగినాక ఇక నేను లేచానండి. వీళ్ళు ఇయ్యరు మనకి. మన ఊరికి 2 ఎకరాల 30 సెంటు ఉంది. మా ఊరికి 2 ఎకరాల 30 సెంటు ఉంది సుశానం. ఆ సుశానంలో ఇస్తారు 2 గజాలు, దాంట్లో మనల్ని అందరిని పాతి పెడతారండి, మాకు వద్దులే అన్నాను. అప్పుడు నారాయణరావు గారు, గుప్తా వీళ్ళంతా నవ్వుకుంటూ కారెక్కి వెళ్ళిపోయారు. అది జరిగింది సారు. మేము ఇక నిన్ను నమ్ముకొని మా జీవితం అంతం మరి మీరు ఏం చేసినా మేము దానికి ఇష్టపడి. కాదే, ఇప్పుడు నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను రైతుని. ఏ రైతు? నేను కూరగాయలు నేను కూడా కూరగాయలు నా తోటలో. నాకు ఆ కష్టం తెలుసు. అదేలేదు. నాకు రైతు కష్టం తెలుసు. హోంమంత్రి మీ అందరికీ మీరు స్వచ్ఛందంగా ఇస్తే పొలాలు ఇవ్వండి, సంతోషం. రాజధాని కోసం మీరు సంతోషంగా పొలాలు ఇస్తే మంచిదే, వినమ్మా. కానీ ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ కోసం మీరు స్వచ్ఛందంగా ప్రేమతోటి రాజధాని కోసం మేము ఇస్తున్నాం అనంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ భూసేకరణ కోసం మీ పొలాలను మట్టుకు లాక్కుంటే నేను పోరాటం చేస్తాను. మీ తరపు నేను మాట్లాడుతాను. అంటే నేను కూడా మీరు ఎందుకు చెప్తానంటే, గాంధీజీ గారు కోరుకుంటే గ్రామీణ స్వరాజ్యం. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామాలను నగరాలుగా తీర్చాల్సినంత అవసరం లేదు, అంత దుస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం పచ్చదనం తెచ్చిపోతుంది మనకు. నేను మీ అందరి సమస్యలను నేను ఎందుకు మాట్లాడితే 2013లో ఇప్పటి బీజేపీ మంత్రి సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారంటే, బలవంతంగా భూములు లాక్కం మేము చెప్తాం, అలాగా పంటలు పండే భూములు మేమైతే లాక్కం, మ్యాక్సిమం బీడు భూములు అయితే ఏదైనా డెవలప్మెంట్కి వాడతాం అని చెప్పారు ఇక్కడ పార్లమెంట్లో. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నాకు తెలియదు. ఇంకా నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన భూసేకరణ చట్టం ఏంటో నాకు తెలియదు, ఇంకా వెళ్ళి చదవాలి. కానీ ఒకవేళ అది ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు సంతోషంగా భూములు ఇస్తే నాకు సంతోషమే. రాజధాని కోసం నాకు అభ్యంతరం లేదు. కానీ మీ కన్నీళ్లతోటి, మీ కష్టాలతోటి మీ భూముల్ని లాక్కుంటే నేను మీకోసం పోరాటం చేస్తాను. నేను కావాలంటే ఈ మండలాన్ని నేను వదిలేను, ఇక్కడే ఉంటాను, సమస్యను తీరేవచ్చు. ఇవాళ పేపర్లో కూడా ఈనాడులో ఏమి రాశారో చూశారండి? చెప్పండి. మన రాజధాని సేకరణకు అనుకూలం అని రాశాడండి. పేపర్లో మన రాజధాని సేకరణ చేయడానికి, భూములు సేకరణ చేయడానికి అనుమతించిందని చెప్పి రాశాడు, అమలని రాశాడు. నాకు ఒకటే సమస్య అంటే, నేను ఏమంటానంటే, రాజధానికి ఎంత భూమి కావాలి? నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాక నాకు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు
చాలా ఇబ్బందులు ఉన్నాయి, మనకి కష్టాలు ఉన్నాయి, ఆదాయం పడిపోయింది, ఇంకా కొట్టుకుంటా ఉన్నారు ఇంకా మనకి అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రత్యేకించి తెలుగుదేశం ప్రభుత్వానికి నేను నా మద్దతు ప్రకటించాను. నేను వాళ్ళ తరఫున ప్రచారం చేశాను. నాకు ఇప్పుడు మనకి ఒకటే ప్రశ్న, సింగపూర్ దేశం అంత రాజధాని కావాలా లేదా? ఒకవేళ అవసరమైతే అందరూ సంతోషంగా ఇస్తున్నారా లేదా? రైతులందరూ మీ కన్నీరు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఇంత సైజులో కట్టాలా అన్నదే నాకు నా ప్రశ్న. కానీ మీరు కన్నీరు పెట్టి మీకు ఇబ్బంది పడి మీ కుటుంబం అంటే మీ ఆదాయాలు పోగొట్టుకొని ఒకవేళ వాళ్ళ ప్యాకేజీలు మీకు నచ్చి మీరు అందరూ కూడా మాకు తీసుకుంటామంటే అది వేరే విషయం. దానికి నేను ఎదురు చెప్పలేను. మీ అందరికీ నచ్చి తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం ఉండి మాకు వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ మాకు నచ్చింది, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టదు, మేము చేసుకుంటామంటే అసలు నేను ఒక్క మాట మాట్లాడను, ఇక్కడి నుంచి తలంచుకుని వెళ్ళిపోతాను. కానీ మాకు ఇబ్బంది ఉంది, మాకు ఇవ్వడానికి ఇష్టం లేదు, వాళ్ళు మా భూములు సరెండర్ చేయకపోతే బలవంతంగా భూసేకరణ చట్టం కింద భూములు లాక్కుంటా ఉంటే అస్సలు మీరు భయపడద్దు, వెనకాడద్దు, నేను పోరాటం చేస్తున్నాను. అస్సలు దేనికి భయపడద్దు.